ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. ఇట్లా జరుగుతున్నాయి ఇది అని ఆమె ఆ విషయాన్ని కూడా చేసింది. అలా చెప్పాలి అంటే ప్రతిరోజు సంఘటనలు ఉంటాయండి. సమస్య ఏంటి ఇక్కడ చెప్పాలంటే, టు బీ ఆనెస్ట్లీ నేను ఒక మాట చెప్తాను. యువత కంటే కూడా 40 దాటిన వాళ్ళే అమ్మాయిల విషయంలో చాలా ఎక్కువ తప్పులు చేస్తారు. యువత అట్లీస్ట్ భయపడతారు. అమ్మో అమ్మాయిని ఏమన్నా అంటే మళ్ళీ కొట్టేస్తారేమో, తిట్టేస్తారేమో, ఏ ఆర్డర్ నువ్వు అంటారేమో, కొంచెం ఆ జంకు అన్న ఉంటుంది అబ్బాయిలకి. ఎందుకంటే అది నేను అబ్జర్వ్ చేశాను. నేను కాలేజ్కి వెళ్ళే రోజుల దగ్గర నుంచి అబ్బాయిలు దూరం నుంచి లైన్ కొడితే అంకుల్స్ అనే వాళ్ళు వచ్చి రుద్ది 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 వెళ్తారు. ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఐ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్లీ. లేదా దారిలో ఇలా నడుచుకుంటే నేను కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంటే మామూలుగా మనం ఇట్లా పట్టుకుని బుక్లు వెళ్ళిపోతూ ఉంటాం కదా, అలా రుద్దుకొని వెళ్తారు. ఇలా చూస్తే అంకుల్ ఉంటాడు. అబ్బాయిలు అనే వాళ్ళు అంత డేర్ చేయరు. అప్పుడే నాకు అర్థమైంది, అబ్బాయిలు అనే వాళ్ళు డేర్ చేయరు. అలా అంత దూరం నుంచి అన్న వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు. ఏదో కావాలంటే బైక్ వేసుకొని వెళ్ళి 2-3 సార్లు రౌండ్లు కొట్టి అలా అన్నా వెళ్తారు వాళ్ళు. బట్ దీస్ ఫెలోస్ మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటారంట దీన్ని. అంటే మనల్ని ఎవరు అనర్లే, మన వయసును బట్టి ఎవరు అనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్గా వాళ్ళకి మిడిల్ ఏజ్ క్రైసిస్లో ఉంటారు. ఆ క్రైసిస్ని వాళ్ళు ఎలా దాన్ని తీర్చుకోవాలో తెలియక ఇలాంటి ఒక పనులు చేస్తూ ఉంటారు. బస్సులో అవ్వచ్చు, రోడ్లో అవ్వచ్చు, సూపర్ మార్కెట్లో. నేను హైదరాబాద్లో కూడా సూపర్ మార్కెట్కి వెళ్తే అలా రుద్దుకొని వెళ్తారు. అక్కడ చూస్తే అంత స్పేస్ ఉంటుంది. మీరు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కూడా, ఏం జరిగింది వాళ్ళు మళ్ళీ ఏమీ తెలియనట్లు చాలా అమాయకంగా ర్యాకులు చూసుకుంటూ వెళ్తుంటారు. సో అలా మళ్ళీ 1-2 సార్లు చేస్తారు. రెండోసారి చేసిన నేను ప్రతిసారి పిలిచి చెప్పి, ఎక్స్క్యూజ్ మీ, అక్కడ చాలా స్థలం ఉంది, అటు వెళ్ళు, ఓకే, నువ్వు రుద్దకు, ఇంకోసారి ఏది జరిగిందనుకో వేరేగా ఉంటుంది. ఇంకంతే, ఇంకా సైలెంట్ అయిపోయి వేరే చూసుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. దాంతోపాటు అంటే సార్ నేను నోట్తో నేను చెప్పలేను కానీ ఐ హ్యావ్ సీన్, ఇప్పుడు ఒక్కసారి నా సోషల్ మీడియాలోనే నేను పెట్టుకుంటాను. అక్కడైతే నేను ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నేను కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలను. కొన్ని సందర్భాలలో దాన్ని ఎగ్జాక్ట్ ఆ వర్డ్ని కూడా తెలుగులో అయితే ఏమంటారు నాకు నిజంగా తెలియదు. ఇంగ్లీష్లో చెప్పండి. ఇంగ్లీష్లో కూడా దాన్ని ఏమంటారో తెలియదు. నా ఫ్రెండ్స్ని అడిగి కొంచెం మంచి టెర్మినాలజీ వర్డ్ దాన్ని తీసుకొని నేను చెప్పగలను నిజంగా. అంటే మీరు ఇంగ్లీష్లో చెప్తే నేను దాన్ని తెలుగు నేను ట్రాన్స్లేట్ చేస్తాను. చేయలేరు మీరు. ఓకే. అంటే అది నిజంగా అంటే ఎంత దారుణం అంటే దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. ఇది నేను నా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటే అమ్మాయిలు, నాకు కూడా ఇట్లా జరిగింది తెలుసు అంటే, ఇది ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేరు. కొంతమంది మేబీ సైకిక్ నేచర్స్ అనుకుంటా. ఈ అమ్మాయిలు అలా ఒంటరిగా అలా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఆ ప్యాంట్ ఇప్పేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసేసి, అది ఎందుకు చేస్తారో అది అర్థం కాదు. చాలా అంటే చాలా ఆక్వర్డ్ థింగ్ అది. నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు జరిగింది నా ఎక్స్పీరియన్స్. మేము కాలేజ్ చదువుకునేటప్పుడు జరిగింది. ఆఖరికి నేను 2 సినిమాలు చేసిన తర్వాత నేను ఫోన్ మాట్లాడుతున్నా. హీరోయిన్ అక్ష ఉండేది. అక్షతో ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలో తిరుగుతున్నా. ఫస్ట్ ఫ్లోర్ మాది. అలా ఇలా తిరుగుతుంటే కింద కారు కారు పోతుంది, వస్తుంది, కారు పోతుంది. ఎందుకు ఇట్లా తిరుగుతుందని చూసుకుని మాట్లాడుతున్నాను. ఆడ కార్ స్టాప్ చేసేసి స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. ఇటు చూస్తే మా ఇంటి ఎదురుగా వేరే లేడీస్ హాస్టల్ ఉంది. వాళ్ళైతే పరిగెత్తుకెళ్ళి డోర్లు వేసుకుంటున్నారు. ఈ అమ్మాయిలు ఎందుకు డోర్లు వేసుకుంటున్నారు? మా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయిలు. కింద చూస్తే నేను కూడా వెళ్ళి డోర్ వేసుకొని, అండ్ ఐ వాజ్ టెలింగ్ టు అక్ష I've seen something this kind of guys అంటే, oh my god, you also got this experience, even I've got the same experience. అది ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి షేర్ చేసుకుంటేనే వాళ్ళ లైఫ్లో ఎప్పుడెప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినాయి అన్నవి మాత్రమే అది అమ్మాయిలే వచ్చి చెప్పుకోగలరు తప్ప అది బయటకు చెప్పుకోలేరు. మేము కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ప్రిపేర్ అవుతుంటాం. ఈవినింగ్ చల్లగా ఉంటుంది, అందరికి ఇంటి మా రైల్వే క్వార్టర్స్. మేము బయట కంపౌండ్లో చదువుకుంటూ అటు ఇటు చెట్ల మధ్యలో తిరుగుతూ ఉంటే, వన్ గై వాజ్ మా ఇంటి ముందు రోడ్డు, ఇంకా తర్వాత అంతా మాకు చెట్లు అనమాట. ఎందుకంటే అక్కడ జైలు వాల్ వస్తుంది, మరి బళ్ళారి జైలు వాల్ మొత్తం ఇంకా పిచ్చి చెట్లు అంతా ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొంచెం క్లియర్ చేసిపోతుంటారు. బట్ చెట్లు ఉంటాయి, స్నేక్స్ వస్తూ ఉంటాయి, బట్ ఇండ్ల వరకు రావు. ఎందుకంటే ఇంకా మాదే లాస్ట్ లైన్ కాబట్టి.
ఈవినింగ్ అమ్మాయిలు మా కాలనీలో మొత్తం 4 అమ్మాయిలు ఉన్నారు. నలుగురు అందరికి ఒకటే టైం, అందరూ డిగ్రీనే చదువుతున్నారు. డిఫరెంట్ గ్రూప్స్ అందరూ కంపౌండ్లోకి వచ్చి చదువుకుంటున్నారు. యూనో రైల్వే క్వార్టర్స్ ఎలా ఉంటాయి, ఒక ఇండిపెండెంట్ హౌస్, దానికి ఒక కంపౌండ్, ఇంటి బయట చెట్లు, బాగుంటుంది ఒక కూల్ అట్మాస్ఫియర్. ఇలా చదువుకుంటూ చూస్తాం కదా, హే అని చెప్పేసి వచ్చి ఈవినింగ్ డోర్ వేసేసిన. మా మదర్ వచ్చి, హే ఏమేది ఈ టైంలో డోర్ వేస్తాం, మనకు ఉంటుంది కదా, మనకి ఇండిపెండెంట్ అపార్ట్మెంట్లు అంటే మనం ఎప్పుడు డోర్లు వేసుకునే లైఫే. ఇండిపెండెంట్ హౌస్లకి ఏంటంటే మనం డోర్ వేసుకుంటే ఏంటి అసలు సందేవేళ డోర్ వేస్తావు, ఇట్లాంటి ఇవి ఉంటాయి. ఏం చెప్పాలి మా అమ్మకి, ఏం చెప్పాలో తెలియదు. ఏం లేదు ఊరికే అని చెప్పేసి లోపలికి వచ్చేసి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి, అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ చేసి, అదే మా మా థర్డ్ హౌస్ అమ్మాయికి, తనకి ఫోన్ చేసి, యూనో వాట్ ఇలా జరుగుతుంది ఇక ఇంటి బయట అక్కడంటే, మాధవి ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చాడు, నేను కూడా లోపలికి వచ్చా, అందుకే ఫోన్ ఎత్తా, లేకపోతే బయట ఉన్నా కదా ఇప్పటిదాకా చదువుకుంటూ. వీళ్ళందరినీ అంటే దీన్ని ఎగ్జాక్ట్గా దీన్ని తెలుగులో ఏం చెప్తారో తెలియదు, యాక్షన్సే చెప్పగలం కానీ ఇంత సైకోపాత్ నేచర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్లీ సొసైటీలోకి వచ్చి మాట్లాడితే, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నిజంగా నేను పెడితే ఇన్స్టాగ్రామ్ మెసేజ్లోకి నాకు ఎంతమంది అమ్మాయిలు మెసేజ్ పెడతారో నేను లెక్క పెట్టిన. అక్క నా లైఫ్లో ఇట్లా జరిగింది, అవును నా లైఫ్లో ఇలా జరిగింది అని మెసేజ్లు పెట్టే అమ్మాయిలు ఇంతమంది ఉంటారు. నేను ఎప్పుడన్నా ఏదైనా సందర్భం గురించి మాట్లాడితే ఇన్బాక్స్లోకి వచ్చి చాలామంది అమ్మాయిలు మెసేజ్ పెడతారు, మా లైఫ్లో కూడా ఇలానే ఉంది. ఎవ్రీవేర్. అది ఒక్కటేంటి, మీరు టీచర్ ఏంటి, లైక్ అంకుల్స్ అయితేనేంటి, కాలేజ్ స్టూడెంట్స్కి. మొన్ననే నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. నేను డిగ్రీ చదివేటప్పుడు, మీకు ఒక విషయం చెప్పాలని ఉంది అని, డిగ్రీ చదివేటప్పుడు ఒక అంకుల్ మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన. మేము డిగ్రీ చదువుకుంటున్నాం, మేము థియేటర్ చేయాలని అనుకుంటున్నాం, థియేటర్ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఒక మంచి డ్రామా. సో అంకుల్కి ఫోన్ చేసి, అంకుల్ ఈరోజు అక్కడికి రావాలా ప్రాక్టీస్కి, సో లేకపోతే రేపు ఉందా ప్రాక్టీసు అని అడిగితే, మాధవి నువ్వు ఇంటికి వచ్చేసాయి. అంకుల్ ఇంట్లోనా అంకుల్ ప్రాక్టీస్ అని మనకి నీకేం తెలుసు, అంకుల్ ఇంట్లోనా అంకుల్ ప్రాక్టీస్ అంటే, కాదు మా అమ్మాయి ఊరు వెళ్ళారు, నువ్వు వచ్చేసాను. అయితే ఎవరెవరు వస్తున్నారు అంకుల్ అన్నాను నేను. ఎవరు లేరు, నువ్వు ఒకదాని. అరే మనకి ఎట్లా అనిపిస్తుంది, మనకేమో చాలా గౌరవంగా చూసేటటువంటి ఒక అంకుల్. అలాంటిది మేము కాలేజ్ స్టూడెంట్స్, మేము కాలేజ్కి వెళ్తున్నాము, ఒక డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నాము, అందులో నేను మెయిన్ లీడర్ ఆఫ్ కోర్స్. అందులో కూడా మిగిలిన పాత్రలు చేసే వాళ్ళందరూ మా లెక్చరర్స్, మా కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ పక్కన మున్సిపల్ కాలేజ్ ఉంది లెక్చరర్స్, ఇద్దరు మిగిలిన పాత్రలు చేస్తూ ఉన్నారు. సో ఈ అంకుల్ అనేనా ఒక లెక్చరర్? నో, హీఈస్ నాట్ లెక్చరర్, ఈజ్ డిఫరెంట్, ఒక ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్. సో మాకు ఎంత గౌరవం ఉంటుంది అంటే కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. సో అండ్ లేదు నువ్వే వచ్చేసాయి మళ్ళీ రెండోసారి చెప్పాడు. మా ఆవిడ మా కూతురు ఊరెళ్ళారు, నువ్వు రా బాగుంటుంది అని. ఇక అప్పుడు ఫ్లాష్ అయింది. అవును అంకుల్, సర్లేండి అంకుల్ నేను ఈరోజు ప్రాక్టీస్కి పోవట్లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను అంతే. రా మాధవి అని, నేను రాను అంకుల్ నేను ఇంటికి పోతున్నా అని చెప్పేసి పెట్టేసాను. మనం అంతే, మన ఆన్సర్లు వెంటనే ఫట్టు వచ్చేస్తాయి అనమాట. నా కాలేజ్ చెప్పింది ఇంటికి పోతుందని చెప్పేసి ఎక్కడో మన ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేశాను. మనకంతా ఎస్టీడీ బూత్లే అప్పుడు, మన ఇంటికి పోయి మళ్ళీ ఇంట్లో ల్యాండ్ లైన్ ఇవన్నీ గోల్ అయింది. కానీ కాలేజ్ నుంచి ఇంటికి పోయేటప్పుడు ఎస్టీడీ బూత్ ఉంటే అక్కడ నుంచి కాల్ చేశాను. నాకు ఐ స్టిల్ రిమెంబర్ దట్ మూమెంట్. తప్పని ఫోన్ పెట్టేసి, నా ఫ్రెండ్స్దే ఆ బూత్, అక్కడ అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంకా నేను కాసేపు కూర్చొని తర్వాత ఇంటికి పోదామని, తెలుసా ఇట్లా అన్నాడు అంకుల్ అని చెప్పేసి అంటే, నేను మంచివాడు అనుకున్నాను అంకుల్ అని మిగిలిన ఫ్రెండ్స్ అందరు, మీరు మంచివాడు అనుకున్నాను, నేను కూడా చాలా మంచివాడు అనుకుంటున్నాను. దెన్ వెళ్ళిపోయి అండ్ నెక్స్ట్ డే ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు మా లెక్చరర్స్కి చెప్పేశా, సార్ అంకుల్ ఇలా అన్నారు సార్, నాకు నచ్చలేదు సార్ అస్సలు అని. నాకు కూడా తెలియదు మాధవి ఆయన ఇలా మాట్లాడతాడని. అంతే కదా, మా లెక్చరర్స్ ఎవరికి తెలియదు కదా, మాకు తెలియదు. సార్ నేను డ్రామా చేయండి సార్ నేను అని. వాళ్ళ కోసం నువ్వెందుకు చేయడం మానేస్తావు, మేమందరం కదా చేస్తున్నాం, ఇది మనది కదా డ్రామా, మనం చేద్దాం, నువ్వేం మాట్లాడొద్దు ఆయనతో, నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు దూరంగా ఉండు, ఆయన వస్తే నువ్వు వెళ్ళిపో, అసలు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చేసేస్తే నువ్వు వెళ్ళిపో. ఇక పర్ఫార్మెన్స్ రోజు ఎలాగో స్టేజ్ మీద మనం ఉంటాం, స్టేజ్ వెనక నుంచి వస్తాము, స్టేజ్ మీద చేస్తాము, వెళ్ళిపోండి ఇంకా
దట్స్ ఇట్. అంటే అప్పటి నుంచి మనకు ఇవన్నీ చిన్నతనం నుంచి చూస్తూ మనం చెప్పాలి అనుకుంటే, అంటే చిన్మయి ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ పెట్టిందంటే అలాంటివి మనకి వందలు కనిపిస్తూ ఉంటాయి. అంటే బయటికి చాలా గొప్పగా అతను కనిపించాలి. అప్స్కాండ్. విషయం ఏంటంటే దీని తర్వాత ఇది బయటకు వచ్చేటప్పటికి తాళం కొట్టేసి వెళ్ళిపోయాడు. అతను మాల్ ఓనరు కేసు పెట్టాడు. ఇది బయటకు వచ్చింది కదా ఇన్సిడెంట్, ఈ వీడియో బయటకు వచ్చింది. సో దాని మీద అతని మీద యాక్షన్ తీసుకోవాలి. బయటకు వచ్చింది కాబట్టి, లేకపోతే అతను కూడా అప్స్కాండ్. అంతే. ఇప్పుడు ఒకవేళ వీడియో లేకపోతే నాకు ఎలా అంటే మన సొసైటీ ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో జరిగే సంఘటనలు మనం చూడం. మన ఇంట్లో మన అన్న పిల్లలు, అక్క పిల్లలు, మన కజిన్స్ అనుకున్న వాళ్ళే చిన్న పిల్లల్ని ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాన్సెప్ట్లో మన ఇళ్ళల్లోనే జరుగుతుంటాయి. గుడ్ టచ్లు బ్యాడ్ టచ్లు బయట కంటే కూడా ఇంట్లోనే ఎక్కువ జరుగుతాయి. ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బికాజ్ నేను చిన్నప్పుడు నా మొలస్టేషన్ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. మేబీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ నేను మొన్న వరకు ఐ హేట్ మెన్ అని తిరగడానికి రీజన్ అదే. ఎందుకంటే ఎందుకంటే చిన్న మనసు, 6 ఏళ్ళు 7 ఏళ్ళ వయసు అప్పుడు చిన్న మనసు కాక ఏముంటుంది? 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లల్ని మనం ముద్దు చేసే విధానం ఎలా ఉంటుంది? పసిపిల్లలు కదా. నేను కూడా ఐ వాజ్ స్మాల్ గర్ల్. కానీ వాళ్ళకు తెలుసు, గుడ్ టచ్ తెలుసు, బ్యాడ్ టచ్ తెలుసు. ఎందుకు తెలియదు? స్పర్శ. ఇప్పుడు ఆ నెగిటివ్ పీపుల్ని, పాజిటివ్ పీపుల్ని 2-3 ఏళ్ళ పిల్లలే గమనిస్తారు. వాళ్ళు ఎత్తుకోవడానికి చేతులు చాపితే కూడా వెళ్ళరు వాళ్ళు, బికాజ్ దే ఫీల్ కంఫర్టబుల్ కాదు అని. అది చెప్పుకోలేము. అది ఎలా చెప్తారు ఆ ఏజ్లో? ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేనే చెప్తా. అది మా అమ్మకి ఎలా చెప్పాలో నాకు తెలిసేది కాదు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, అది ఏ భాష, ఏ పదాలు యూజ్ చేయాలి. రూడ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసేదాన్ని. చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏమి మీ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది, దగ్గరికి పిలిస్తే రాదు. ఇలాంటి సంఘటనలు నా చిన్నప్పుడే జరిగాయంటే, ఇంకా ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో, ఇంత సైకోపాత్స్ లేని రోజుల్లో అదొక టైప్ జబ్బు అని ఉంది. చిన్నపిల్లల్ని ముట్టుకోవాలనేటటువంటిది అది మగాళ్ళల్లో ఆ జబ్బుకి ఏదో పేరుందట. ఈ కాలంలో ఎంత జరుగుతుంది? కానీ జనాలు అదంతా వదిలేసి టీవీలో ఒక రేప్ సంఘటన చూపిస్తే, నువ్వు మాధవిలత, నువ్వు దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? దానికి నేను చాలా రియాక్ట్ అయినా. నీ కొంపలో, నీ ఇంట్లో పసిబిడ్డల్ని, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత ముట్టుకుంటున్నారో నువ్వు చూస్తున్నావా? వాళ్ళు ఎత్తుకుపోయి చాక్లెట్ ఇస్తానని వాళ్ళని చిన్నపిల్లల్ని రేప్ చేస్తున్నారు, నువ్వు చూస్తున్నావా? నువ్వు చూడట్లేదు కదా. టీవీలో చూపించేదేంటి? రోజుకు 2000 రేపులు జరిగితే 2 రేపులు చూపిస్తారు టీవీలో, అంతే. చెప్పుకోలేక కొందరు, చెప్తే పట్టించుకోక కొందరు, ఇలాంటివి చాలా రోజు జరుగుతూనే ఉంటాయి కామన్ అని కొందరు. అసలు పెద్దవాళ్ళ మీద జరిగే దానికంటే కూడా పసిపిల్లల మీద జరిగేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటన్నిటి పట్టించుకోరా? ఇంకొకటి, పబ్బులకి పార్టీలకు వెళ్తే ఆ అన్కాన్షియస్ పౌడరో మెడిసినో ఏదో ఇచ్చి వాళ్ళకి తెలియకుండా జరిగే రేపులు కోకొల్లలు ఈ రోజుల్లో. వాళ్ళకి అది రేపు జరిగిందన్న సంగతి కూడా అసలు వాళ్ళకి కూడా తెలియదు. దాన్ని కూడా మళ్ళీ జడ్జిమెంట్ ఎవడు బొమ్మన్నాడు పార్టీకి? అది మందులోనే కలపాలని రూల్ ఏముంది? ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసేసి కూల్ డ్రింక్లో కూడా, తినే ఫుడ్లో కూడా ఏమేమో కలుపుతున్నారు కదా. ప్రైవేట్ పార్టీస్ అనే పేరుతో ఏమేమి జరుగుతున్నాయి? కొంపలల్లోనే జరుగుతున్నాయి ప్రైవేట్ పార్టీస్. సరే, పబ్బుల పార్టీలకు వెళ్తే చెడ్డోళ్ళు, ఇళ్ళల్లో పార్టీలకు అయితే పోతాం. అందులో కలిపిస్తే, అన్కాన్షియస్ అయినప్పుడు ఏమేమో చేస్తే, బికాస్ ఇలాంటి కొన్ని సంఘటనలు డాక్టర్ల దగ్గరికి వస్తున్నాయి. సో అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, అమ్మాయి ఎలా అయిందో అమ్మాయికే తెలీదు. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడు, అమ్మాయి ఎవరితో పోలేదు, అమ్మాయి పార్టీలు చేసుకోలేదు, తాగే కూల్ డ్రింక్లో కలిపి ఇచ్చేశారు. ఎప్పుడు జరిగింది అంటే కూడా తెలియదు, అమ్మాయికి తెలియదు అసలు. ఇలాంటివి దీనికి కూడా ఏదో టెర్మినాలజీ వర్డ్ ఉందండి. దీన్ని ఏవో రేప్స్ అంటారు, మ్యారిటల్ రేప్స్. భార్యకి ఇష్టం లేకపోతే అది రేపే. ఇవి ఎప్పుడు మ్యారిటల్ రేప్స్ కింద ఎంతమంది విమెన్ సఫర్ అవుతున్నారు? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, విచ్ ఈజ్ అ డిబేటబుల్ టాపిక్స్. ఎవ్వరూ బయటకు వచ్చి చెప్పుకోలేరు సంసారాలు పోతాయని. కానీ నాకెలా తెలుసు అంటే, ఆమె ఉమెన్, నేను మాట్లాడుతూ ఉంటాను చాలామంది ఉమెన్తో, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్
నేను యాక్చువల్లీ చెప్పాలంటే మేబీ నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్ నుంచి డ్రీమ్ నేను మంచి ఆ, ఇలాంటి ఒక దాన్ని ఏమంటారో ఎగ్జాక్ట్గా తెలియదు కానీ మంచి మంచి కౌన్సిలింగ్ అయితే ఇస్తాను నేను, లైఫ్ కోచ్ నేను. సో ప్రాబ్లమ్స్ ఉమెన్ అంతా వచ్చి చెప్పుకుంటారు. అదే మీరు లైఫ్కి సంబంధించి, లవ్కి సంబంధించి, ఎస్, మ్యారేజ్కి సంబంధించి అన్నీ పంచుకుంటూ షేర్ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది మీకు పెళ్ళే కాలేదు ఇవన్నీ మీరు ఎట్లా చెప్తారని మిమ్మల్ని అడగటం. ఎగ్జాక్ట్లీ. ఆ నాలెడ్జ్ ఉంటే సంసారాలు చాలామంది ఆడవాళ్ళు నాశనం చేసుకోరు కదా. కొన్ని సంసారాలు మగవాళ్ళ వల్ల నాశనం అయితే కొన్ని సంసారాలు ఆడవాళ్ళ వల్లే నాశనం అవుతాయి. ఆ నాలెడ్జ్ ఎవరికైతే ఉండదో వాళ్ళ సంసారాలే వాళ్ళే నాశనం చేసుకుంటారు. లేదా హస్బెండ్ నాశనం చేస్తూ ఉంటే ఎలా డీల్ చేయాలో నాలెడ్జ్ తెలియదు కాబట్టి నాశనం చేసుకుంటారు. దానికి ఎక్స్పీరియన్స్ ఎందుకు, తెలివితేటలు ఉండాలి కానీ. సరే, ఎంతకీ మాధవీలతకి నచ్చిన మనిషి దొరికారమ్మ, నచ్చిన వాడు? నచ్చిన వాళ్ళ నచ్చడానికి ఏముందిలేండి, లైఫ్ ట్రావెల్లో అప్పుడప్పుడు. అంటే 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఇంకా నచ్చలేదు, ఎవరు నచ్చిన వాడు దొరకలేదు అన్నారు. అసలు 2-3 ఏళ్ళ నుంచి నేను అసలు థాట్ ప్రాసెస్లోనే కూడా లేను. అదే దానికి ముందు సంగతి చెప్తున్నాను. అంటే నచ్చడం అనేది అప్పుడప్పుడు కొన్ని క్వాలిటీస్ ఎవరిలోనూ నచ్చుతాయి. అరే ఈ వ్యక్తిలో క్వాలిటీస్ ఉన్నాయి, అబ్జర్వ్ చేద్దాం అనుకునే ప్రాసెస్లో ఆ కొన్ని క్వాలిటీసే బాగుంటాయి తప్ప ఏదైతే కొన్ని చెప్పింటారో. ఎస్పెషల్లీ నేను బాగా అట్రాక్ట్ అయ్యే క్వాలిటీ ఏంటంటే నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం అనగానే నాకు ఇంకా అసలు నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసే పాయింటే అది. మీ వీక్నెస్ అన్నమాట. నా వీక్నెస్ అది. అక్కడ ఇంకా వెంటనే ఇట్లా ట్రిప్ అయిపోతా, అబ్బా ఎంత మంచి క్వాలిటీ అది, ఇది ఫస్ట్ అట్రాక్ట్ చేసే క్వాలిటీ అది. అఫ్కోర్స్ దానికంటే ముందు రెస్పెక్ట్, ద వే ఆఫ్ రెస్పెక్ట్ అదంతా. అంటే ఎప్పుడు ఎవడో కొత్తోడు వచ్చి నాకు అట్లా చెప్పలేరు కదా. నా ఫ్రెండ్ సర్కిల్లోంచి ఎవరో ఒకరు చెప్తారు, అరే క్వాలిటీ భలే ఉంది, ఇది కదా మనకు కావాల్సిన క్వాలిటీని. సరే ఇంకేమన్నా క్వాలిటీస్ ఉన్నాయి అబ్జర్వ్ చేద్దాం అనే లోపు ఒక 6 నెలల లోపు అదంతా ఫేక్ అని తెలిసిపోతుంది. అసలు వాళ్ళకి సోషల్ సర్వీస్ అన్న కాన్సెప్ట్ నోటితోనే తప్ప వాళ్ళకి చేతల్లో లేదు అనే విషయం అర్థమైపోతుంది. ఇక అంతే, గాలిపోయినట్టు అయిపోతుంది. అంతే, గాలిపోవడం కాదు, అమ్మ నా బూతులు తిట్టేసి గెరౌట్ అంటారు. యు ఆర్ అన్ఫిట్ టు బీ మై ఫ్రెండ్ బికాజ్ యు ఆర్ ఎ లయ్యర్. నాకు అబద్ధాలు ఆడితే నీకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని మూసుకొని ఉండు. అట్లీస్ట్ నార్మల్ ఫ్రెండ్ కన్నా పడి ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరికీ సోషల్ సర్వీస్ ఇష్టం ఉండాలని రూల్ ఏం లేదు. అది నాకు పిచ్చి నీకు పిచ్చి ఉండాలని రూల్ ఏం లేదు. కానీ అబద్ధం చెప్పావు చూడు, ఐ హేట్ లయర్స్. సో అమ్మా నాన్నల నుంచి వచ్చే ఒత్తిళ్ళని, పెళ్లి చేసుకోమ్మా, ఇంకెప్పుడు చేసుకుంటామ్మా, వయసు అయిపోతుంది కదమ్మా, నువ్వు పెళ్లి చేసుకుంటే మాకు కొంచెం భారం తీరుద్దాం అంటే, ఇప్పుడు మామూలుగా ఏదంటే ఆడపిల్ల ఇంట్లో ఉన్నా అంటే వాళ్ళకు కూడా ఎంతకాలం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు ఉంటారు మనసులో. మీరు ఎంత సర్ది చెప్పినా, ఎంత ఫైట్ చేసినా, నాకు ఇలాగ ఒంటరిగా ఉండటం ఇష్టం అన్నా అది ఎట్లానే అని మనం కన్విన్స్ చేయడానికే చూస్తారు. అలా మీకు జరిగి ఉంటుంది 100% కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్న భారాలు దూరాలు ఫీల్ అవ్వరు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. నా కుటుంబం అస్సలు ఒత్తిడి చేయదు. ఎందుకంటే నేను వాళ్ళని నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు కాబట్టి వాళ్ళు కూడా ఆ ఒక్కసారే 100 సార్లు లాగా ఫీల్ అయ్యి ఒత్తిడి భయంకరం. ఎప్పుడో చెప్పేశా, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చెప్పేశా. ఆ తర్వాత ఎప్పుడన్నా ఒకసారి ఏదో జమానాకు ఒకసారి అన్నట్లు నువ్వు పెళ్లి చేసుకుంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం అని మా అమ్మ అంటది. కొన్ని సంవత్సరాలకు నాకు వద్దు 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 ఒక 2 years నుంచి రివర్స్ డైలాగ్ చేయడం స్టార్ట్ చేశా. ఎత్తుకు ఎప్పుడన్నా ఒకసారి అంటే ఇంకా మాకున్న ఆఖరి కోరిక పెళ్లి చేసుకోవడమే అంటది. అంతే తప్ప ఈ మీరు చెప్పిన ఇన్ని పాయింట్స్, పెళ్లి చేసుకోవా వయసు అయిపోతుంది అని, మేము ఎన్ని రోజులు ఉంటాము, చేసుకుంటే బాగుంటుంది కదా మా ఆఖరి కోరిక అన్నదనుకో, వెతుకు అంటాను. మేము ఎక్కడ వెతకము ఇప్పుడు అంటుంది కదా, అడగడం మానే అంటాను. ఇంక అంతే. ఇంక మా అమ్మకి అర్థమైపోతుంది మీ పిల్లకి కోపం వచ్చేస్తుంది ఇంకెక్కువ అంటే మాకున్న ఆశ ఒక్కటే అని. సో బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి పెళ్లి చేసుకోవాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. కానీ 2023లో నా లార్డ్ కృష్ణ నాకు చెప్పాడు, నేను వస్తాను అని చెప్పాడు. నేను వస్తాను అని ఆయన చెప్పాడు అంటే మీకు కామెడీగా అనిపించవచ్చేమో, కానీ దీనికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పే ముందు
అరుణాచలం వెళ్ళాక శివకి కనెక్ట్ అయిపోయాము, ఇంకా అరుణాచల శివుడే మాకు దారి చూపిస్తాడు అని నమ్మే వాళ్ళని ఎంతమందిని చూస్తుంటారు మీరు